నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మీకు మేష లగ్నం వారి గురించి ఒక కంప్లీట్ అనాలిసిస్ అనమాట. అంటే మామూలుగా ఒక వ్యక్తి ఒక లగ్నంలో పుట్టాడు అని అన్నప్పుడు మనకి జన్మ లగ్నం అంటే ఏంటి, జన్మ రాశి అంటే ఏంటి, జన్మ నక్షత్రం అంటే ఏంటి తెలిసి ఉండాలి. మీ యొక్క జన్మ లగ్నం అంటే ఏంటి అనేది మీకు ఫస్ట్ అసలు లగ్నం అంటే ఏంటి. లగ్నం అంటే కలయిక. వీళ్ళిద్దరూ ఏ లగ్నంలో కలిశారో అప్పటి నుంచి వీళ్ళిద్దరూ బాగా కలిసి ఉన్నారు, ఇలా మాట్లాడుకుంటుంటాం. మనం ముహూర్తం వినేటప్పుడు, ముహూర్తాల గురించి మాట్లాడేటప్పుడు ఈ లగ్నం బాగుందా అని మాట్లాడుకుంటుంటాం జనరల్గా. అంటే ఆ రోజు ఆ యొక్క పంచభూతాలు అంటే వీళ్ళు చూసే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో మామూలుగా మీకు ముహూర్త నిర్ణయ పద్ధతిలో ఉంటాయి. మామూలుగా పర్టికులర్గా ఈ యోగంలో ఉంది ఈరోజు ఈ యొక్క తత్వంలో అంటే రాశి మనకి తెలుసు కదా. మామూలుగా పంచాంగం అంటే ఏంటి, మీకు వారము, తిథి, కరణము ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ కరెక్ట్గా ఒక కలయికలో ఉన్నప్పుడు అది మంచి లగ్న బలంగా నిర్ణయిస్తారు. అట్లాగే మీ యొక్క జన్మ ఖచ్చితంగా పోయిన జన్మ నుంచి ఈ జన్మలో క్యారీ ఫార్వర్డ్ అయిన మీ యొక్క చిత్తం ఏదైతే ఉంటుందో అది ఈ జన్మలో మీరు పర్టికులర్గా ఈ డొమైన్లో పుడతారు. లగ్నం అని అంటే ఏంటంటే పర్టికులర్గా మనకి ఎన్ని ఉన్నాయి, 12 రాసులు ఉన్నాయి. పర్టికులర్గా ఒక రాశిలో ఈ రాశిలో ఇక్కడ ఉదయించాలి అని మీరు డిసైడ్ అయిన తర్వాతే ఆటోమేటిక్గా అక్కడే పుడతారు. ఈ ఇంట్లో పుట్టాలి, వీళ్ళ కడుపులో పుట్టాలి, ఇలా కొన్ని ఫార్మాలిటీస్ ప్రతి సోల్కి ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క ప్రారంధాన్ని దగ్ధమైపోయి వాళ్ళు త్వరగా ఆత్మస్వరూపంగా మారే ప్రయత్నంలో పర్టికులర్గా ఈ లగ్నంలో పుడితేనే నాకు బాగుంటుందని డిసైడ్ అయిన తర్వాతే వస్తాయి. అది పరమాత్ముని సంకల్పము. తర్వాత మనం ఆ మార్గంలో వెళ్తాము అనేది తర్వాత మనకు తెలుస్తుంది. అయితే ఈ జన్మ లగ్నం అనగానే ఫస్ట్ మీ యొక్క సోల్ ఎప్పుడైతే ఈ భూమి మీద పర్టికులర్ డొమైన్లో అంటే పర్టికులర్ రాశిలో ఉదయించినప్పుడే దాన్ని జన్మ లగ్నం అని అంటారు. అంటే మీ యొక్క సోలు ఈ యొక్క బాడీలో ఎప్పుడైతే ఎంటర్ అయిపోయి అది ఈ భూమి మీద ఎప్పుడైతే పుట్టుక జరుగుతుందో అంటే ఇప్పుడు ఏమైపోయింది, కలయిక అయింది. మీకు ఎక్కడో సోలు ఈ భూమి మీద పుట్టడానికి ఒక యోగం ఏర్పడింది. దాన్నే లగ్నం అని అంటారు. ఈ జన్మ లగ్నం నుంచే మనకి భావాలు ఏర్పడతాయి. కాబట్టి మామూలుగా లగ్నం అంటే ఏంటి అంటే అది ఓన్లీ జడమే, అదేమీ మిమ్మల్ని డిసైడ్ చేసేది కాదు. జస్ట్ మీరుగా ఎటువంటి బుద్ధిని కలిగి ఉంటారు, మీరు ఏ విధమైన నిర్ణయాత్మక శక్తి కలిగి ఉంటారు, మీ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా జన్మలగ్నమే డిసైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని అప్పగిచ్చారనుకోండి ఎవరికైనా, వాడు ఫాస్ట్గా చేస్తాడా లేదా స్లోగా చేస్తాడా, లేదు ఎప్పుడు కొంచెం అవహేళనగా మాట్లాడుతూ ఏదో తమాషగా చేసుకుంటా పోతుంటాడా పనులు. ఇవన్నీ మనకి ఆ నేచర్ని మనం గమనించినప్పుడు ఓకే వీడు మేషలగ్నం వాడు అయి ఉంటాడు, వీడు అందుకనే చాలా ఫాస్ట్గా ఉంటాడు మనిషి అని అంటుంటారు. మనం వింటుంటాం జనరల్గా. అది ఎలా డిసైడ్ చేశారంటే ప్రతి రాశికి వీళ్ళు స్వభావ నిర్ణయాలని చేస్తున్నారు. మేషరాశి అంటే చరరాశి, మేషరాశి అంటే చర స్థిర వృషభ రాశి, ద్విస్వభావ రాశి వచ్చి మిథునము. సో ఇట్లా వీళ్ళు రాశుల యొక్క నిర్ణయాలు చేసేస్తున్నారు. సో మీరు చరలగ్నంలో పుట్టారు కాబట్టి మేషలగ్నం అంటే చరరాశి అని వస్తుంది. ఫస్ట్ మేషలగ్నం అనేది చరరాశి. దీంట్లో ఏ నక్షత్రాలు ఉంటాయి, అశ్వని, భరణి, కృత్తిక. ఇలా మామూలుగా రాశి అంటే సముదాయం అని నేను చెప్పాను కదా మీకు. ఈ యొక్క నక్షత్రాల సముదాయాన్ని రాసులుగా విభజించినప్పుడు 12 రాసులుగా విభజించారు 27 నక్షత్రాలని. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి, 3 నక్షత్రాలు ఉంటాయి. మీరు పుట్టిన లగ్నము పర్టికులర్గా ఈ నిమిషాల్లో పుట్టాడండి, 7 గంటల 25 నిమిషాలకు పుట్టాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఒకే పాదంలో పుట్టడమే జరుగుతుంది. అశ్విని నక్షత్రంలో 1వ పాదంలో జన్మించాడు అంటే అది జన్మ రాశి అవుతుంది అటు చెప్తే. కానీ జన్మ లగ్నానికి కూడా ఖచ్చితంగా అదొక రాశి. మీరు మేష లగ్నం అనేది కూడా ఒక రాశి. వాస్తవంగా లగ్నం అనేది మనం ఎందుకు చెప్తున్నామంటే అదొక పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగింది, కలయిక జరిగింది మీకు ఆ రాశిలో. ఈ భూమి మీద మీకు ఆ యోగం ఏర్పడింది. మీ యొక్క జీవాత్మ అనేది అక్కడ పుట్టబడింది. ఈ జీవం లేని పదార్థం రాశి, జీవాత్మ వేరు, మీ యొక్క లగ్నాధిపతి వేరు, లగ్నం వేరు. గుర్తుపెట్టుకోండి. ఇదే మేష లగ్నం జన్మలగ్నం కాకుండా ఆరుడ లగ్నం ఏందనుకోండి, మీ పర్సీవింగ్ జనాలు ఏ విధంగా చూస్తారు మిమ్మల్ని, భలే ఫాస్ట్ పర్సన్ ఇతను అని బయట మీరు లోపల ఇన్నర్గా మీకు తెలుసు మీరు ఎలాంటి వ్యక్తులు ఏందనేది.
మేషలగ్నం వాళ్ళందరూ చురుగ్గా ఉంటారా సార్ అని అంటే జనరల్గా అక్కడ ఏంటి దానికి అధిపతి ఎవరు? కుజుడు. సో ఈ కుజుడి యొక్క దృష్టి కానీ అక్కడ ఉండడం కానీ ఏదో ఒక రూపంలో కుజుడికి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి, 4, 7, 8. లేదు ఎదురుగా కూర్చున్నాడు, తులలో కూర్చొని లగ్నాన్ని చూస్తున్నాడు, అప్పుడు మేష లగ్నంలో మీకు ఆ కంప్లీట్ క్వాలిటీస్ అనేవి ఇతను ఫాస్ట్గా ఉంటాడు, ఇతనిలో కూడా ఆవేశం ఉంటుంది. కుజుడు అంటే సైన్యాధ్యక్షుడు, ఇతను ఫిజికల్ ఫిట్నెస్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఫేమ్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు, డిసిప్లినరీ యాక్ట్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో ఇలాగ మనం చెప్పుకోవచ్చు. అయితే హైటు వెయిటు విషయంలో మాత్రం ఇది కొంచెం రాంగ్ అవుతుంది. ఎందుకంటే మన యొక్క పూర్వీకులు రాసిన దీని ప్రకారం వాళ్ళకి అప్పట్లో ఉన్న హైటు వెయిట్లు వేరు, ఇప్పటి కాలంలో ఉన్న హైటు వెయిట్లు వేరు. మనుషులు చాలా మారిపోయారు. ఎప్పుడో 7 అడుగులు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, 9 అడుగులు ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అడుగులు లేదా 6.5 ఇట్లా ఉంటున్నారు. సో దాన్ని బట్టి మీరు ఇప్పటి కాలంలో మీరు హైటు వెయిటు చెప్పడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే అది జ్యోతిష్ శాస్త్రం మీద అపనమ్మకం ఏర్పడుతుంది. మీరు టక్కని మేషలగ్నమా, మీరు హైట్గా ఉంటారు, కొంచెం పొట్టిగా ఉంటారు, లేదా ఎర్రగా ఉంటారు, ఇట్లా చెప్పడం భావ్యం కాదు. కాకపోతే గ్రహాలకి కొన్ని వర్ణాలు అంటే రంగులు ఇచ్చున్నాడు. గురువు పసుపు కలర్లో ఉంటుంది, కుజుడు ఎరుపు కలర్లో ఉంటాడు. సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే కుజుడే చూస్తున్నాడు కాబట్టి, లేదు ఇంకో ఏదైనా దాంట్లో మామూలుగా కుజుడు, రవి, కేతువు మంచి ఫలితాలు ఇస్తారు మేషరాశిలో. సో ఈ 3 ప్లానెట్స్ కానీ దీన్ని ఆస్పెక్ట్ చేసినా అక్కడ ఉన్నా కూడా ఎక్కువగా మేషరాశి లక్షణాలు ఆ ఫాస్ట్నెస్, త్వరగా పని సాధించుకునే ఒక సామర్థ్యము, ఓపిక తక్కువగా ఉండడము, ఇవన్నీ. అక్కడ శని నీచపడతాడు చూడండి. శని అంటే ఓర్పిక కారకుడు కదా. సో అక్కడ నీచపడుతున్నాడు అంటే అర్థం ఏంటి? మీకు ఓపిక తక్కువగా ఉంటుంది పనులు సాధించుకునే విషయంలో, త్వరగా అయిపోవాలని కోరుకుంటారు. సో త్వరగా అయిపోవాలని కోరుకునేవాడు షార్ట్ కట్స్ కూడా ఎదురు చూస్తాడు. సో నెగిటివ్ వేలో పోతే వీళ్ళు ఒక్కోసారి ఈ యొక్క గ్యాంబ్లింగ్ విషయాలు, తర్వాత ఎక్కువగా గ్యాంబ్లింగ్లో డబ్బులు పెట్టి పోగొట్టుకోవడాలు, నిర్ణయాత్మక శక్తి కరెక్ట్గా ఓపిక లేనందువల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద తక్కువ పెట్టడం. సో లేదండి కుజుడు బాగున్నాడు, ఈ లగ్నాధిపతి కుజుడు బాగున్నాడు, నాకు గురువుతో చూడబడుతున్నాడు, గురువుతో కలిసి ఉన్నాడు అన్నప్పుడు, మంచి ప్లేస్మెంట్స్లో ఉన్నాడు అన్నప్పుడు మీ యొక్క రాశి యొక్క కంప్లీట్ పాజిటివ్ క్వాలిటీస్ మీరు చూస్తారు. అదర్వైజ్ మేషలగ్నం వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పేదానికి ఎక్కడా శాస్త్రంలో లేదు. అలా చెప్పారు అని అంటే అది అప్పటి కాలంలో ఉన్న సంభావ్యతలను బట్టి చెప్పినట్టే. ఇప్పుడు కాలంలో ఉన్నదానికి అది సూట్ కాదు. సో వ్యక్తిత్వం ఎలాంటిది ఏంటి అని చెప్పే విషయంలో మేషలగ్నం వాళ్ళ విషయంలో మాత్రం 100% మీ యొక్క లగ్నాధిపతి మీకు ఏది స్వతహాగా ఇంట్రెస్ట్. ఇప్పుడు మేషలగ్నంలో పుట్టారు, మీ యొక్క కుజుడు ఏ భావంలో పడ్డాడు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మీకు స్వతహాగా ఏ ఇంట్రెస్ట్, మీకు 6వ ఇంట్లో పడ్డాడు అనుకోండి, మీకు ఫిజికల్ ఫిట్నెస్ అన్నా, గొడవలన్నా, కోర్టు కేసులన్నా, వీటి విషయాల్లో కొంచెం డీప్గా వెళ్ళి అనాలిసిస్ చేసి బాగా విషయ సేకరణ చేయడం అన్నా కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకనే మేషలగ్నం వాళ్ళకి 3వ ఇల్లు, 6వ ఇంట్లో కానీ 11వ ఇంట్లో కానీ కుజుడు ఉంటే 100% వాళ్ళు మంచి ధీశక్తి అని చెప్పను, వాళ్ళకి ఒక మంచి ధైర్య సాహసాలు ఉంటాయి. ఇది ఎంతకైనా సరే వాళ్ళు విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 3వ ఇంట్లో విల్ పవర్ మన యొక్క స్వప్రయత్నాలు అంటారు. సో వాళ్ళకి దైవశక్తి కన్నా కూడా స్వశక్తితో ఎక్కువగా పైకి ఎదగడానికి ట్రై చేస్తారనమాట. సో చాలామంది అదొక మంచి యోగం కాదండి అంటారు, కానీ అది కలికాలంలో చాలా ఇంపార్టెంట్. ఏ లగ్నం అయినా కానీ జనరల్గా అప్పటి కాలంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పటి కాలంలో ఉన్న పరిస్థితులు వేరు, వాళ్ళు రాసిన విధానం వేరు అప్పటికున్న పరిస్థితులకి. అప్పట్లో అంతా కూడా మోక్షం అనేది చాలా ఇంపార్టెన్స్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకి కలియుగంలో ఏమైపోయింది, స్వార్థం ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనము గ్రహాలు నీచబడినవే యోగాలు ఇవ్వడం ఇవి చూస్తుంటాం. ఇప్పుడు మేషలగ్నం వ్యక్తికి 9th లార్డ్ గురువు 4వ ఇంట్లో ఉచ్చస్థితి పొంది బాగా సెటిల్ కాలేని వాళ్ళు చాలామంది చూస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకున్న స్వభావం అటువంటిది అనమాట. ఆ సాత్విక స్వభావం అనేది ఆ యొక్క నేను మంచే చేస్తున్నాననే ఒక అహంకారం కలిగి ఉండడం కొంతమందికి ఉంటుంది. సో ఆ విషయంలో నేను ఎందుకు తల వంచాలి, భగవంతుడే నాకు హెల్ప్ చేస్తాడు కదా అనే ఒక విషయంలో ఒక గుడ్డిగా నమ్మకం పెట్టుకున్నందువల్ల కొన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకోవడం ఇవి కూడా జరుగుతాయి. అంటే ఎట్లా అంటే అది అప్పటి కాలంలో ఉన్న పుస్తకాలకి ఇప్పటి కాలంలో ఉన్న పుస్తకాలకి తేడా బాగా గమనించవచ్చు మనం. 100% జ్యోతిష్లో రీసెర్చ్ చేసేటప్పుడు మనకు అన్నీ తెలుస్తుంటాయి.
మేషలగ్నం వాళ్ళకి లగ్నాధిపతి కుజుడయ్యాడు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కొంచెం శారీరక దారుఢ్యం కలగడం ఉండడంలో ఇష్టం చూపిస్తారు. నేమ్ అండ్ ఫేమ్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫస్ట్ హౌసే మీ లగ్నం అయింది కాబట్టి కాలపురుషుడి చక్రంలో. ఇంకొక ఇది కూడా ఉంది ఏంటంటే కాలపురుషుడి చక్రం అన్నారు కదా, కాల స్త్రీ చక్రం అనలేదు ఏంటి అని. యాక్చువల్గా పురుషుడు అనే పదానికే ఒక రకమైన అర్థం అనేది శబ్దరత్నాకరంలో వేరే విధంగా చూపించుంటారు. ఇది స్త్రీ కూడా మేషలగ్నంలో జన్మిస్తే మరి ఉండదా ఆ విధమైన ధైర్య సాహసాలు అని అంటే వాళ్ళకి ఇదే తొందరపాటుతనం ఉంటుంది, దుందుడుకు చర్యలు ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళకైనా అంతే. ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఇద్దరి కలయిక వల్లే జన్మిస్తారు 100%, అవునా కాదా? సో అందువల్ల ఏంటంటే 100% అది స్త్రీ జాతకమైనా పురుషుడి జాతకమైనా డెఫినెట్గా ఈ క్వాలిటీస్ అనేవి ఉండనే ఉంటాయి. సో మేషలగ్నం వాళ్ళకి ఇదండి పరిస్థితి. ఇది అని చెప్పేదానికి నానుడికి వీళ్ళెత్తపోయి ఎర్రగా ఉంటారు, పొట్టిగా ఉంటారు, నథింగ్. అవన్నీ రాంగ్ ప్రెడిక్షన్స్ అవుతాయి ఈ రోజుల్లో. ఇంకొకటి, ప్రతిదీ కూడా వీళ్ళు ఈ వృత్తినే చేపడతారు. బ్లాంక్ చార్ట్ ప్రెడిక్షన్ అని ఉంటుంది. అది చాలా ఎట్లా ఉంటుందంటే కొంతమంది అనుకుంటారు అంటే ఇప్పుడు 2వ భావం శుక్రుడైంది, 100% వీళ్ళ వాయిస్ స్వీట్గా ఉంటుంది, శుక్రుడు దాన్ని ఆధిపత్యం వహించినందువల్ల. అంటే అక్కడ ఏవి గ్రహాలు లేకపోతే, ఏ గ్రహం దాన్ని చూడకపోతే అప్పుడు, లేదు ఆ రాశ్యాధిపతి ఏ గ్రహాలు చెడు గ్రహాలతో చేరకపోతే అప్పుడు వాళ్ళ వాయిస్ స్వీట్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. గుడ్డిగా అటు చెప్పేశారంటే మనం అనవసరంగా దెబ్బతినేస్తాం. ఇప్పుడు శని ఉంటాడు అనుకోండి, అక్కడ ఎలా మీకు స్వీట్ వాయిస్ వస్తుంది? 100% ఆ వాయిస్లో కరుకుతనం అనేది ఎక్కడో చోట ఉండనే ఉంటుంది, కొంచెం నెమ్మదితనం కూడా ఉంటుంది. కానీ దాన్ని మళ్ళీ రాహు యాస్పెక్ట్ చేసి లేకపోతే కుజుడు యాస్పెక్ట్ చేశాడంటే మళ్ళీ దాని ఫ్లేవర్ మారిపోద్ది. అందుకని ఎప్పుడు కూడా బ్లాంక్ చార్ట్ ప్రెడిక్షన్స్ ఎప్పుడు కూడా జరగవు. ఎందుకనంటే జ్యోతిష్ శాస్త్రం అంతా యోగాల మీద ఆధారపడింది. ఏ లగ్నమైనా తీసుకోండి, నువ్వు 100 కోట్ల మంది మేష లగ్నంలో పుట్టినా కూడా రకరకాల స్వభావాలు ఉంటాయి. మీకు అదేంటి సార్ ఒకే సమయంలో ఇంతమంది పుడుతున్నారు కదా, అది ఎట్లా మీరు వాళ్ళకు గుణగణాలు వేరుగుంటే వాళ్ళ సెటిల్మెంట్ వేరుగా ఉంటుంది అంటే సెటిల్మెంట్ వేరుగా ఉండొచ్చు, స్వభావంలో చాలా వరకు ఒకటే ఉంటాయి. అంటే ఇప్పుడు D60 చార్ట్లో 2 minutes కూడా లగ్నం మారిపోతుంది అని చెప్పారు. దాంట్లో కంప్లీట్గా అసలు సంచిత కర్మలు అన్నీ కంప్లీట్గా దాంట్లో చూడాలి అని అంటారు. సో దానివల్ల వాడికి జరిగే జీవన విధానంలో మారిపోతాయి 100%. అందుకే నేను ఇది ఎట్లా అంటే రీసెర్చ్ బాగా చేసిన తర్వాతే మనం ఓకే జ్యోతిష్యంలో ఈ లిమిటేషన్స్ ఉన్నాయి, పర్టికులర్గా లగ్నం గురించి చెప్పేటప్పుడు ఇవి మాత్రమే మనం ఎక్స్పోజ్ చేయాలి, ఇవి చేయకూడదు. ఎందుకంటే దెర్ ఈజ్ నో వే టు కన్ఫర్మ్ దట్ ఇన్సిడెంట్స్. సో నేనేమంటానంటే ఈ ప్రాబబిలిటీస్ ఉన్నాయండి, ఇది ఇలా ఉంటుంది అని చెప్తారు. కొన్ని విషయాలు కొన్ని చెప్పేయచ్చు. ఎలా అంటే మీకు లగ్నాధిపతి, ఇప్పుడు ఏదైనా ఒక లగ్నం తీసుకుంటే మీరు మేషలగ్నం కాబట్టి ఈ వీడియోలో మేషలగ్నానికి కలిసి వచ్చే దశలేంటి, మీకు స్వతహాగా ఎటువంటి జీవన విధానాన్ని అవలంబించడం ద్వారా మీ లైఫ్ ధర్మ మార్గంలో నడుస్తూ కరెక్ట్గా స్మూత్ వేలో అవుతుందనేది నేను చెప్తాను. ఇప్పుడు మేషలగ్నం వాళ్ళకి ఏ లగ్నమైనా కూడా మోక్ష మార్గానికి ఖచ్చితమైన అంటే పాటలు వేసే ఒక ఆలోచన ధోరణిని అవలంబించడం ద్వారా మీ జీవితం ఖచ్చితంగా మంచి మార్గంలోకి వెళ్తున్నట్టు మనం భావించాలి. ఇదే వాళ్ళు పూర్వీకులు కూడా ఈ జ్యోతిష శాస్త్రాన్ని ఆ విధంగానే చూశారు. అందుకనే 6, 8, 12 స్థానాలని దుస్థానాలు అన్నారు, 3, 6, 11 స్థానాలని త్రిక స్థానములు అన్నారు. అర్థమైందా? ఎందుకనంటే 3వ ఇల్లు అంటే చూడండి, మనకి మైథున స్థానం, కోరికల స్థానం. అది మోక్ష మార్గానికి ఇబ్బందికరమైన వాతావరణమే. మీ విల్ పవర్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే మీరు ఎటువైపు వెళ్తారనేది మీకే తెలియదు. ఆ విల్ పవర్ని ఉపయోగించి ఏమైనా అవ్వచ్చు. మీరు మంచి ధనికుడు అవ్వచ్చు, మంచి యోగి అవ్వచ్చు, లేదు మంచి నక్సలైట్ అవ్వచ్చు. మొత్తానికి కోరికలకి జనరేట్ అయ్యేది కాబట్టి ఆ ప్లేసు దాన్ని దుస్థానంగానే తీసుకున్నారు పూర్వీకులు. అది మోక్ష మార్గానికి అడ్డమే కదా కోరికలు జనరేట్ అయ్యేది 100%. అందుకని అదొక మంచి స్థానంగా తీసుకోలేదు. 6th హౌస్ తీసుకోండి, షడ్రిపూస్ అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఉన్న ప్లేస్ కాబట్టి 6th హౌస్ని, కన్యని వాళ్ళు దుస్థానంగా పరిగణించారు. సో 8th హౌస్ తీసుకోండి, ఇది మన యొక్క నిజ దోషం అని చెప్తారు. అంటే ఈ మేషలగ్నం వాళ్ళకైతే వృశ్చికం అవుతుంది, మేషలగ్నం వాళ్ళకి 6వ ఇల్లు కన్య అవుతుంది, 3వ ఇల్లు మిథునం అవుతుంది. సో 8వ ఇల్లు ఇప్పుడు వృశ్చికంలో ఏమవుతుంది, ఎందుకు దుస్థానంగా తీసుకున్నారు?
మనం తినే తిండి కావచ్చు, మన యొక్క దేహం గురించి బాగా కంప్లీట్గా జాగ్రత్తగానే వహించకపోతే ఆ ఎనర్జీ అంతా, అంటే దీని 8వ ఇల్లుని అష్టమ భావన ఆయుష్ స్థానంగా తీసుకున్నారు. మీ ఆయుష్ అనేది తగ్గిపోతుంది, లేదు ఆయుష్ని పెంచుకోవచ్చు అనేది డైరెక్ట్లీ డిపెండ్స్ అపాన్ వాట్ వీఆర్ మేకింగ్ ఇంటూ డెసిషన్. అంటే ఏంటి, మనం మన యొక్క శరీరం పట్ల ఎంత జాగ్రత్తతో ఉండి, ఏ నాలెడ్జ్తో ఉండి మనం ఉన్నదాన్ని బట్టి ఆయుష్ని పెంచుకునే మార్గం అక్కడ ఉంది, లేదు తగ్గించుకునే మార్గం కూడా అదే. చూడండి, సో ఒక భావం యొక్క కంప్లీట్ ఎనర్జీ అనేది అది ఇంకా సమాప్తం అయిపోయేది 8వ ఇంట్లోనే. అందుకే ఆయన శ్మశానం అన్నారు. మన దేహం అక్కడే మన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో ఈ మేష లగ్నం వాళ్ళకి వృశ్చికం అనేది 100% ట్రాన్స్ఫర్మేషన్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఈ మనిషి ఏదైనా చేయొచ్చు, ఎట్లాగైనా మారిపోవచ్చు. ఒక యోగిలాగా ధనుసు రాశిలో ఉన్న వ్యక్తిగా మారొచ్చా, లేదా భోగలాలతో తులలో ఉన్న వ్యక్తిగా మారొచ్చా. ఈ రాశుల ప్రభావం చూడండి, ఇటువైపు తుల, ఇటువైపు ధనస్సు. ఒకరు రాక్షసులకు గురువు, ఒకరు దేవతలకు గురువు, మధ్యలో వృశ్చికం. ఇది కాలపురుషుడి చక్రాన్ని మనం మేష లగ్నం కిందకే తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళకి ఈజీ. ఏదైనా తెలుసుకున్నారు అని అంటే ఈ ఒక్క లగ్నం గురించి మిగతా లగ్నాలన్నింటినీ కూడా మనం అలా చూడాల్సి ఉంటుంది. ఏ భావం అంటే ఇప్పుడు వృషభ లగ్నం వాళ్ళకి అష్టమ భావం అవుతుంది, ధనస్సు అవుతుంది. అక్కడ వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ బాగా, అంటే వాళ్ళ యొక్క నమ్ముకున్న సిద్ధాంతాల విషయంలో, వాళ్ళు నీతి నియమాలు పాటించే విషయంలో సంఘర్షణ ఎప్పుడు గురవుతుంటారనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు సెక్సువల్ మ్యాటర్స్లో ఇది అవ్వాలా, లేదా దీంట్లో ఎక్కువగా నిమగ్నం అవ్వాలా, లేకపోతే వదిలేసి వెళ్ళాలా, ఇలాగా కొంచెం సందిగ్ధావస్థకు గురయ్యే పరిస్థితి. ఎక్కువగా అడిక్షన్ అనేది కూడా 8th హౌసే. వదులుకోలేని పరిస్థితి, వదిలిపోవాలంటే మనసు బాధ. శరీరం మామూలుగా ఏదైనా మనకి బాధకు గురైనప్పుడు, అంటే మీకు ఎలా చెప్పాలంటే ప్రాణం వదిలేటప్పుడు ఎలా ఉంటుందంటే ఉండాలి అని మనం శరీరంలో అనుకుంటాం, బట్ అది వెళ్ళలేని పరిస్థితి. అట్లాంటి ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ ప్లేస్ కాబట్టి 8th హౌస్ని నిజదోషంగా తీసుకున్నారు. ఇది స్వయంగా మనం మన చేజేతులా చేసుకునే ఏదైతే దోషాలు ఉంటాయో అది నిజదోషం అని అంటారు. సో మనం కరెక్ట్గా ఉంటే, ఆరోగ్యాన్ని బాగా కరెక్ట్గా ఉంటే 8th హౌస్ బాగానే ఉంటుంది, నో డౌట్. సో అందుకే అది దుస్థానంగా తీసుకున్నారు. మోక్ష మార్గానికి ఇది కూడా ఒక రకంగా ఈ అడిక్షన్ అనేది మనిషి శరీరాన్ని వదలలేని పరిస్థితి, శరీర భ్రాంతిని వదలలేని పరిస్థితి కాబట్టి. సో 12వ ఇల్లు అది గురువుదే కదా సార్, అది బాగుండాలి కదా ఖచ్చితంగా, దాని ఎందుకు దుస్థానంగా తీసుకున్నారు. 12వ ఇల్లు అయినా 8వ ఇల్లు అయినా ప్రతి భావానికి మంచి చెడు రెండింటినీ మనం చూసుకోవచ్చు. సో 12వ ఇంటిని దుస్థానంగా తీసుకున్నారు, ఎందుకంటే అక్కడ మన ఈగో అనేది సప్రెస్ అవుతుంది. మన యొక్క ఏదైతే చేయాలనుకుంటున్నామో, లేదా మనం ఒక అహంకారం కలిగి ఉంటాం, ప్రతి మనిషి కలిగి ఉంటాడు ఏదో ఒక విషయంలో. సో అక్కడ 12వ ఇంట్లో అది చెల్లుబాటు కాదు. సో అది మోక్ష మార్గానికి అనువైన ఒక ప్లేస్. ప్రాపంచికంగా చూస్తే అది దుస్థానం కిందకని తీసుకోవాలి, ఆధ్యాత్మికంగా చూస్తే అది మంచి స్థానంగా తీసుకోవాలి. కానీ పూర్వీకులు ఆలోచించిన విధానం అంతా కూడా ఎక్కువగా మోక్ష మార్గానికి అనుకూలమైందే అన్నారు. కానీ అది దుస్థానంగా తీసుకోవడం మాత్రం 100% మీ యొక్క ఆరోగ్యానికి, శరీరం ఏదో ఒక రూపంలో ఇబ్బంది పడుతుంది. ఈ 6వ ఇంట్లో కానీ, 8వ ఇంట్లో కానీ, 12వ ఇంట్లో కానీ లగ్నాధిపతి పడిన వాళ్ళకి, వాళ్ళు ఆయా విషయాలు పాటించకపోతే, మీ జాతకంలో మేషలగ్నం వాళ్ళకి 6వ ఇంట్లో కానీ, 8వ ఇంట్లో కానీ, 12వ ఇంట్లో కానీ కుజుడు కానీ ఉన్నాడు అంటే డెఫినెట్గా మీకు ఆ భావాల గురించి ఐడియా లేకపోతే, ఇప్పుడు 6వ ఇల్లు అంటే మంచి భావం అంటే ఏంటి, దాంట్లో మంచి విషయాలు ఏంటి, డిసిప్లైన్ నేచరు, జిమ్ము లేదా ఎక్సర్సైజ్ చేయడం, సేవాభావంతో ఉండడం, ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు అవి పాటించగలిగితే డెఫినెట్గా మీ యొక్క నెగిటివ్ సిమ్టమ్స్ అన్నీ పోతాయి మేషలగ్నం వాళ్ళకి. అదే 8వ ఇంట్లో ఉంటే మీరు ఫుడ్ విషయంలో ఖచ్చితంగా మంచి డైలీ రొటీన్ అంటే ఫుడ్ విషయం అని ఎందుకన్నానంటే 8వ ఇంట్లో నుంచి కుజుడు డైరెక్ట్గా 2వ ఇంటిని చూస్తాడు. మీరు తినే తిండి విషయంలో చాలా అగ్రెసివ్గా ఉండకుండా, కొంచెం అంటే ఎక్కువగా తామస గుణం కదా కుజుడు అంటే, సో నాన్ వెజ్ ఎక్కువగా తినకుండా ఉండడం. సో దాన్ని బట్టి మీరు అంటే కోరికలు అయితే కలుగుతాయి, తమో గుణం వల్ల ఖచ్చితంగా మీకు కలుగుతాయి, తినాలని ఉంటుంది. మీరు ఆయుష్ని పెంచుకోదలుచుకుంటే డెఫినెట్గా తగ్గించుకోవాలి. మీరు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తగ్గించుకోవాలి. తమో గుణం ఎక్కువైతే నువ్వు మళ్ళీ రజోగుణం నుంచి మళ్ళీ సత్వగుణంకి వెళ్ళాలంటే 100% మీరు సత్వగుణ ఆహారమే తినాలి. సో ఇది వాళ్ళకి చెప్పే ఇవన్నీ మేషలగ్నం వాళ్ళకి ఏవి మంచివి, మీరు మోక్ష మార్గంలో వెళ్ళేదానికి, మీ జీవితం సఫలం అయ్యేదానికి, ఫర్దర్గా కర్మలు అనేవి మళ్ళీ అంటుకోకుండా ఉండేదానికి నేను చెప్తున్నాను ఇవన్నీ.
సో మేషలగ్నం వాళ్ళకి రెండో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడండి, అందమైన భార్య వస్తుందా అని అంటే ఇక్కడ కింద తులలో కూడా ఆయన రాసేగా. సో అక్కడ ఏమన్నా ఇంకేదైనా నెగిటివ్ ప్లానెట్స్ 2-3 ఉన్నాయనుకోండి, అప్పుడు కష్టమైపోతుంది. కానీ మేషలగ్నం వాళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే రెండో ఇంట్లో ఉన్న గ్రహం సప్తమంలో ఉన్న గ్రహాన్ని డామినేట్ చేస్తుంది. ఎందుకంటే అది ఫస్ట్ స్టార్టింగ్ రాశి కాబట్టి వృషభం. ఇప్పుడు శుక్రుడు ఉన్నాడో లేదా గురువు ఉన్నాడు అనుకోండి, అక్కడ డెఫినెట్గా కింద ఏదైనా కుజుడు ఉన్నాడు అనుకోండి, ఇక్కడున్న నెగిటివ్ ఎఫెక్ట్ని అది నల్లిఫై చేస్తుంది. అందుకే మనం గమనించవచ్చు, కొంతమందికి సప్తమంలో ఇప్పుడు పంచమాధిపతి ఉన్నాడు మీకు, ఎవరు? రవి. సప్తమంలో ఉండి కూడా లగ్నాన్ని చూస్తున్నాడు. మీ పూర్వజన్మ స్థానాధిపతి నీచమైనప్పటికీ కేంద్రంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇది ఒక యోగం. లగ్నానికి పంచమాధిపతికి యోగం ఏర్పడింది. 100% మీరు పూర్వజన్మ పుణ్యం వల్ల ఫేమ్లో ఉండడం కానీ, లేదు మీకు సంతానం విషయంలో ఒక సరైన పిల్లలు పుట్టడం కానీ జరగచ్చు. ఆ దశ జరిగేటప్పుడు మీకు యోగం పట్టద్ది. కాకపోతే నీచం అనే పాయింట్ ఉంది కాబట్టి 100% పిల్లల విషయంలో ఏదో ఒక రకంగా మీరు సఫర్ అనేది జరుగుతుంది. ఇట్లా ప్రతి భావాన్ని కూడా మీ లగ్నం మేషలగ్నం అయినప్పుడు ఇక మీకు మళ్ళీ మూడో ఇల్లు, బ్రదర్ ఎలా ఉంటాడు, మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళతో సంబంధాలు ఉంటాయి, మీ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎలా డిసైడ్ చేయాలి? మీ బుధుడు ఉన్న స్థానాన్ని బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. మీ బుధుడికి ఏ యొక్క పాపగ్రహ దృష్టి లేకుండా, లేదు ఆయనకు శుభగ్రహ దృష్టి ఉందనుకోండి, డెఫినెట్గా మంచి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు లెక్క. ఊరికనే మీకు మిథునం 3వ భావం అయింది కాబట్టి మీరు మంచి కమ్యూనికేటర్స్ అని చెప్పేదానికి లేదు. ఎప్పుడు కూడా బ్లాంక్ చార్ట్ ప్రెడిక్షన్స్ అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. మీకు ఈ మేషలగ్నం గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సమయం ఎక్కువగా తీసుకుంటున్నందుకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తానండి. నమస్తే.